హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ హరిణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హనీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఆనపకాయ. ఇది టేస్టీగా ఉండడమే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది సమ్మర్ కదా, బాడీ డీహైడ్రేట్ కాకుండా కూడా మంచిగా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, బరువును కూడా తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రించడమే కాకుండా జుట్టుకి, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సమ్మర్లో తప్పనిసరి మీ కూరగాయల్లో ఆనపకాయను చేర్చుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. గుప్పెడు శనగపప్పుని గిన్నెలో వేసుకొని డస్ట్ అంతా కూడా పోయే వరకు మంచిగా క్లీన్ చేసుకుందాం. క్లీన్గా వాష్ చేసుకున్నాక ఇప్పుడు అదే గిన్నెలో పప్పు మునిగే వరకు నీళ్లు వేసుకొని కూర చేయడానికి గంట ముందు నానబెట్టుకోండి. నేను 14 నుండి 15 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మిక్సీ గిన్నెలో వేసుకున్నాక అలాగే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఆనపకాయ కూరలో పచ్చిమిర్చి పేస్ట్ మెత్తగా ఉంటేనే బాగుంటుంది. వీడియోలో చూస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 మీడియం సైజుల ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకుని వేసుకుందాం. మా సైడ్ అయితే ఉల్లిగడ్డలు అంటారు ఆనియన్స్ని. అలానే 4 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకుందాం. తరువాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఇయన్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై అయ్యాక నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకుందాం. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 6 నుండి 7 నిమిషాలు మరగనివ్వండి. ఒక 7 నిమిషాల తర్వాత మూత తీసైతే చూసుకుందాం. శనగపప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుంటూ వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంటప్పుడు వేసుకున్నాం కదా, అందుకే కూరలో అయితే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఆల్మోస్ట్ ముక్కలైతే ఉడికిపోయినాయి. అక్కడక్కడ ముక్కలు పచ్చిగా అనిపిస్తున్నాయి. అందుకే మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటున్నా. మళ్ళీ 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అయితే ఆనపకాయ కూర నాకు పర్ఫెక్ట్గా కుదిరింది. సమ్మర్లో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు ఆనపకాయ. చూసారు కదా, ఆనపకాయ శనగపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా ఆనపకాయ కూర వేసుకొని అందులోకి ఒక ఆమ్లెట్ వేసుకొని నిన్న రాత్రి వండిన దోసకాయ రొయ్య పొట్టుతో నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.